అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. ఆశ్రమానికి వెళ్తా ఉన్నాము. అక్కడ ఒక 40 మందికి భోజనాలు చెప్పినాము. వాళ్ళకు భోజనాలు తీసుకున్నాము. అక్కడికి పోయి వీడియో తీసుకొని అక్కడ ఏం జరిగేది మళ్ళీ మీకు వీడియో లేక రండి, మీకు చూపెడతా. నమస్కారం అండి. కార్తీక పౌర్ణమికండి ఆశ్రమంకి వెళ్ళినాము. లక్ష్మయ్య గురువు గారు అని ఇక్కడ ఆశ్రమం ఉంది, పూర్ణంల రోడ్లో. అక్కడికి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ ముందు రోజు వచ్చి చెప్పినారు. అక్కడ చాలా మంది వెళ్తారు, వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళందరూ అక్కడ బాగా జరుగుతుందమ్మా, బాగా చెప్తాడు గురువు అంటే, సరే నేను 2 సార్లు పోయినానండి. నేను 2-3 సార్లు పోయినా. ఆయన అక్కడ ఒక 40 మందికి భోజనాలు ఏమన్నా ఏర్పాటు చేస్తారమ్మా అని అడిగిండు. సరే గురువు గారు చేస్తామని చెప్పినాము. 40 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాము. ఆమె ఆ రోజు అక్కడికి వెళ్ళామండి, నేను మా వారు. అక్కడ అందరూ గురువు గారికి పూజ చేసినారు, ఆరతి ఇచ్చినారు. అప్పుడు నాకు మేము కోడూరులో ఉన్నామండి. మా పక్కన ఒక ఆయన పెద్ద ఆయన 80 ఏళ్ళు అట్లున్నాయి. ఆయన గుడికి ఒక గురువే. అప్పుడు మా ఆఫీసులో ఈ భార్యలు, వర్క్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. నాకు ఎక్కువ పని. నేను టైలరింగ్, బ్యూటీషియన్, అండ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా. నా బిడ్డలు చిన్నోళ్ళు. ఆ ఒత్తిళ్ళకు కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి పోయినా కూడా ఏమీ లేదు ఈమెకు అని చెప్తాండారు. ఎక్కువ ఆలోచనలు, టెన్షన్లు, పిల్లల చదువులు అప్పుడే వచ్చినాయి. ఇది కొద్దిగా ఎక్కువ అయిపోయింది. అప్పుడు వాళ్ళు మా ఆఫీస్లో వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. శారీస్ కొనుక్కుంటాను, నాకు శారీస్ బిజినెస్ కొడుతుంది. అక్కడికి వచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకుపోయారు, చూపించిండ్రు. గురువు గారు మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి పక్కనే వాళ్ళ కొడుకులు, 2 కొడుకులు అక్కడే ఉన్నారు. వాళ్ళ మనవరాళ్ళు నా పిల్లల క్లాస్మేట్లు అని. ఇంకా ఆయన వచ్చి మంచి చెడ్డమ్మా, ఇదేది రాదు, ఇదేమి మనం తీసుకెళ్ళమైనా రామారావు తీసుకెళ్ళిండా, ఇది అంతా చెప్పుకుంటా వచ్చి చెప్పాడు. అది ఒకటండి. గురువు అంటే 64 కళలు ఉన్నాయి. 64 కళలకు గురువులు ఉంటారండి. విద్య చెప్పే గురువు ఉంటాడు. విద్య చెప్పేది ఎందుకంటే ఉద్యోగాలు చేసి, ఒక డాక్టరో, ఒక టీచరో, ఒక లాయరో ఉద్యోగాలు చేసి శరీరాన్ని పోషించుకొని, తల్లిదండ్రులను పోషించి, భార్య బిడ్డను పోషించుకునేది విద్య చెప్పే ఆయన గురువే. ఒక సంగీతం నేర్పించే ఆయన ఒక గురువే. ఆ గురువు ఏమనుకుంటాడు, నా కాడ నేర్చుకుంటే, సంగీతం నేర్చుకుంటే స్టూడెంట్స్ గొప్పవాడు కావాలా, ఉన్నంత శిఖరాలకు ఎదగాల అనే ఒక ఇదితో ఆ స్టూడెంట్స్కు సంగీతం నేర్పిస్తాడు. ఒక క్రికెట్ ఆడే వాళ్ళ గుడికి అంటే కప్పు తీసుకురావాలని వాళ్ళకు నేర్పించే ఆయన గుడికి ఒక గురువే. ఈ 64 కళలు చెప్పే వాళ్ళకు గురువు ఉంటాడండి. ఈ ఆత్మబోధ చెప్పే గురువు వాళ్ళకంటే గొప్పవాడు. అయంతా పట్టను పోషించుకునేటివే. ఆత్మబోధ చెప్పే గురువు జన్మరహితము, మళ్ళీ పుట్టని మార్గం చూపించేవాడు ఆత్మబోధ చెప్పే గురువు. కాబట్టి అలాంటి వాడు పక్కన మాకు తాత ఉన్నాడు, ఆయన చెప్పేవాడు. కాబట్టి గురువు అంటే, గురువు నీకు ప్రతి రంగంలో గురువు ఉంటాడు. ఆ రంగాలకు అన్నిటికీ వాళ్ళ స్టూడెంట్స్ను గొప్పవాళ్ళు కావాలా, గొప్ప పేరు తీసుకురావాలని వాళ్ళ కళలకు, వాళ్ళ దానికి వాళ్ళు గురువులు ఉంటారు. ఆత్మబోధ చెప్పే గురువు, నువ్వు మళ్ళీ పుట్టని మార్గం చూపించే గురువు ఆయన. కాబట్టి ఎందుకంటే చూడు, ఫస్ట్ స్కూల్లో ప్రతి చిన్న బిడ్డ గురించి చెప్తారు. గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే గురువే విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. అంటే గురువే మహేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాడు. అంటే పరబ్రహ్మ అంటే అంతటా ఉండడు పరమాత్ముడు, పరబ్రహ్మ అని. ఆడగుడికే గురు సాక్షాత్ పరబ్రహ్మ.
సద్గురుదేవా మంగళం మంగళం కాలమునొక్కరిగా నిలిచి చాలా గుణములే నీకు తెలుగు శరీరమే కాలములే దిప్పిన తండ్రి మంగళము మంగళం సద్గురుదేవా మంగళం మంగళం పరిపూర్ణమన్నది సౌఖ్యమెందెందో దోచినది సద్గురుదేవా మంగళం మంగళం సద్గురుదేవా మంగళం మంగళం సాటి చూపి మంగళము మంగళము సద్గురుదేవా నిరంజన దేవాయ మంగళం మంగళం లక్షాయ దేవా మంగళం బడి పాడియారే మాధురి పదముల కంకణ మంగళారతి వారే మంగళారతి అంగవిందము మంగళమనసు ఓ పొంగు చురునాథంగన్నట్లు చూచు మంగళం బడి పాడియారే మాధురి పదముల కంకణ మంగళారతి వారే ఉంటే సహజముగా భావించే ప్రభువై అహమునే మంగళం మాధురుని పదముల చందన మంగళారతి వారే సుఖము దుఃఖముగా సుఖముంటే దుఃఖము సతకమున విరనాడిపోదుగా సుఖము దుఃఖము రెండి నెక్కలు వికల తేజములే చూసు సకల లోకములకు తానై ఒకరి మంటకమున్నకున్నకు మంగళం పరిపాడియారే మార్గురుని పదముల కంగణ మంగళారతి వారే జయమున పని జయమేమి లేదా జయమనేనుంటే అపజయము లేకుండా పోదుగా జయమునపదేమి లేనేమి అంటే మనలో ఉండి మనం నడిపించేవాడు గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తారండి వాళ్ళు. ప్రతి స్కూల్లో కూడా చెప్తారు, కానీ దాంట్లో అర్థం తెలియదు మనకెందుకంటే పట్టను పోషించుకునే దానికోసము శరీరాన్ని పోషించుకునే విద్య అది. ఇది ఆత్మబోధ జన్మరహితం చేసుకునేది కాబట్టి దాంట్లో అర్థమవుతుంది. అది ఈ స్కూళ్ళల్లో చెప్పే పిల్లకాయలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా కానీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర్ అంటారు. వాళ్ళు ముగ్గురులో గురువు ఉండి నడిపించుతాండారని దానికి అర్థం చెప్తారు గురువులు. కాబట్టి ఆ గురువు దగ్గరికి పోయినామండి. మేము పోయి అక్కడ పూజ చేసి గురువు గారికి ఆరతి ఇచ్చి అక్కడ అందరికి భోజనం పెట్టి రిటర్న్ ఇంటికి వచ్చినామండి. అంతే వీడియో. అన్నదాతకు సుఖీ భవ. అదే అన్నదాత, అదే అదేదో నాకు రాలేదు. ఎవరు ఆయన భోజనం పెట్టినాడు, ఆయనకు దీవించండి. కూర్చోండి.
వైట్ శారీ వైట్ శారీ కూర్చుంటున్నా అంటే చాలా